హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నిర్మల డిఫెన్స్ ఛానల్. మీరు చూడబోయేది ఇప్పుడు 2024 రిజల్ట్ ఎప్పుడు ట్రైనింగ్ జరగబోతుంది అనేది క్యాలెండర్ అండి. 2025లో మనకి ఫస్ట్ వీక్ 6th డేట్ నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందని క్యాలెండర్ అయితే వచ్చింది. ఒకటి మా ఫ్రెండ్ పంపించాను నాకు. ఇది ఆల్మోస్ట్ నేను 47 వీక్స్ ఉంటుందా లేదా అని ఒకసారి ఆ డేట్స్ క్యాలిక్యులేషన్ చేశాను. కరెక్ట్గానే ఉంది, 2 డేట్స్ కరెక్ట్గానే ఉన్నాయి. అది ఒక్కొక్క అంటే 2 బ్యాచెస్గా విడదీసింది. ఒక వీక్ తర్వాత స్టార్ట్ అయ్యేది కూడా అది కరెక్ట్గానే ఉంది. కాకపోతే మీకు చెప్పడానికి కొంచెం నాకు బ్యాక్ స్టెప్ వేయాల్సి వచ్చింది, కానీ ఇప్పుడు చెప్తున్నాను మీకు. ఒకసారి మీరు ఏదైతే దీన్ని మీరు చూడండి, చూసి ఒక మైండ్లో ఒక రఫ్ క్యాలిక్యులేషన్ పెట్టుకోండి. ఈ డేట్స్ మాత్రం నిజమైతే ఖచ్చితంగా మీకు ఇప్పుడు నవంబర్ 30 లోపు ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది. ఈవెన్ ఈ 2-3 డేస్లో రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా 100% ఉంది. ఒకవేళ ఈ డేట్స్ నిజం కాకపోతే మాత్రం కొంచెం టైం పడుతుందండి. కానీ ఇప్పుడు మనకు 1.5 month ఉంది ఇది స్టార్ట్ అవ్వడానికి, అంటే మనకి ట్రైనింగ్ స్టార్ట్ అవ్వడానికి. కాబట్టి నమ్మొచ్చు, నేనైతే 90% నమ్మొచ్చు అనేది అనుకుంటున్నాను. మీరైతే దీన్ని 90% మాత్రమే నమ్మండి, ఇంకో 20% మాత్రం ఒక డౌట్లోనే ఉండండి. ఎందుకంటే మనకి ఏదైనా అఫీషియల్గా వచ్చినప్పుడే నమ్మాలి. నేను చెప్పినా నమ్మొద్దు, ఇంకెవరు చెప్పినా నమ్మొద్దు. అఫీషియల్ వెబ్సైట్లో వచ్చినప్పుడు మాత్రమే నమ్మండి. మరి ఇది ఎందుకు చెప్తున్నామని కూడా కొంతమంది అడుగుతారు మనల్ని. ఎందుకంటే సపోజ్ ఇది నిజమైతే మీరు మీ ప్రిపరేషన్లో ఉంటారు కదా. ఇప్పుడు సపోజ్ ప్రిపేర్ అయి ఉండండి, మెంటల్గా ఫిక్స్ అయి ఉండండి. ఎందుకంటే టైం అయిపోయింది ఆల్రెడీ. ఎస్ఎస్సి ఇంకో నోటిఫికేషన్ కూడా రెడీగా ఉంది, అంటే అప్లికేషన్ అయిపోయింది, ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా మీకు త్వరలోనే ట్రైనింగ్ స్టార్ట్ అవ్వబోతుంది, రిజల్ట్ త్వరలోనే రాబోతుంది. కాబట్టి ఇది మీకు ఖచ్చితంగా నమ్మే ఛాన్స్ ఉంది, 90% నమ్మే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది అఫీషియల్గా రాలేదు కాబట్టి మాత్రమే 90% నమ్మే ఛాన్స్ ఉంది. అఫీషియల్గా వస్తే 100% నమ్ముతాము. కాకపోతే అఫీషియల్గా రాలేదు. ఇది ఎందుకు అన్అఫీషియల్, మరి నీ దగ్గర ఎట్లా వచ్చిందని కూడా కొంతమందికి డౌట్ వస్తుంది. నా దగ్గరికి ఎట్లా వచ్చిందంటే, మా దాంట్లో అట్లా కొంతమంది అప్పుడప్పుడు మనకు కొన్నిసార్లు ముందే రిలీజ్ అవుతాయి. రేపు రిలీజ్ అవుదాం అనుకున్న నోటిఫికేషన్లు కొన్ని మనకు ముందే రావడం, రిజల్ట్ సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ ముందే రావడం, ఎన్ని పోస్టులు రిలీజ్ అయిపోతున్నాయి అనేది ముందే రావడం, ఇలాంటివన్నీ మనకు ముందే ఎట్లా తెలుస్తాయో అందులో కొంతమంది ముందే కొంచెం ఎగ్జైట్మెంట్ తోటి రిలీజ్ చేస్తారు. అదొక్కటి మీరు దృష్టిలో పెట్టుకొని ఇది కొంచెం గమనించండి. ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయి ఉండండి. మీరు ఒకవేళ రిజల్ట్ రాగానే ఏం పని చేయాలి అంటే, మనకు ఫస్ట్ నెక్స్ట్ స్టెప్ అనేది ఏంటిది, ట్రైనింగ్కి వెళ్ళడానికి మనం ఏమేమి డాక్యుమెంట్స్ మనం రెడీ చేసుకోవాలి, ఏమేమి సామాన్ రెడీ చేసుకోవాలి అనే దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియో అదే చేస్తాను. అసలు వీడియో అయితే అది చేయాలి. కాకపోతే ఇది ఒకటి అప్డేట్ మీకు ఇప్పుడు అర్జెంటుగా చెప్దామనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా ఆ వీడియో కూడా చేస్తాను. ఫస్ట్ మీరు అసలు ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి, ఎక్కడెక్కడ సైన్ పెట్టియాలి, మనకి సైన్ పెట్టకపోతే ఎటువంటి ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ మనం ఇంటికి రావాల్సి వస్తుంది అనేది కూడా మీకు చెప్తాను. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అట్లా ఇంటికి వచ్చి మళ్ళీ సర్టిఫికేట్ తీసుకెళ్ళిన వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. కాబట్టి ఇది బేసిక్ కోర్స్ ఇలానే ఉంటుంది. నాకు తెలిసిన ప్రకారం అయితే నేను ఇది వీడియో చేయడానికి కూడా కారణం ఇది. నేనైతే నమ్ముతున్నాను 100%, కానీ మీకు మాత్రం 90% అనే చెప్తున్నాను. ఎందుకంటే అఫీషియల్గా రాలేదు కాబట్టి. సేమ్ నా దగ్గర 2022లో ఒక క్యాలెండర్ వచ్చిండే, సేమ్ ఇలానే ఉంటుంది క్యాలెండర్ కూడా. ఇట్లానే 2 groups డివైడ్ చేస్తారు మిమ్మల్ని కూడా. ఫస్ట్ గ్రూప్ ఒక వీక్ ముందు రిపోర్ట్ చేయమని చెప్తారు. ఎందుకంటే ఈ 4000 మెంబర్స్ని ఒక్కసారి రమ్మని చెప్తే ట్రైనింగ్ కానీ, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ కోసం కానీ, మెడికల్ జరుగుతుంది, మెడికల్ కోసం కూడా ఇలాంటివన్నీ ఇబ్బంది అవుతాయి. కాబట్టి 2 గ్రూప్స్గా డివైడ్ చేసి ఒక గ్రూప్కి 1 week ముందే ట్రైనింగ్ షెడ్యూల్ స్టార్ట్ అయిపోతుంది. ట్రైనింగ్ 0 week స్టార్ట్ అయిపోయి ట్రైనింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకొక గ్రూప్కి మాత్రం 1 week లేట్ అవుతుంది. అట్లా అని మీరు ఏం డిసప్పాయింట్ కావద్దు. లాస్ట్కి ట్రైనింగ్ ఎండ్ మాత్రం ఒకటే రోజు అయిపోతుంది. పిఓపి మాత్రం 1 day ఒక రోజులోనే ఫినిష్ అయిపోతుంది. అది దృష్టిలో పెట్టుకోండి. ఆల్ ద బెస్ట్ అండి. ఎవరెవరైతే సెలెక్ట్ కాబోతున్నారో, ఎవరైతే సెలెక్ట్ కాలేకపోయినా పర్లేదు, ఎందుకంటే నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని చదువుకోండి, మంచిగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఎవరెవరైతే సెలెక్ట్ కాబోతున్నారో అందరికీ కంగ్రాచులేషన్స్. ఖచ్చితంగా 1 weekలో రిజల్ట్ రాబోతుంది, ఇది మాత్రం గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.